హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా చాలా పెద్ద అప్డేట్ అండి. మనకి చాలా రోజుల తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే వెలువడబోతుందండి. 9168 ఖాళీలతో ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడనుంది. సో ఫ్రెండ్స్, కరెక్ట్ ప్రణాళికాబద్ధంగా కనుక మీరు చదివితే కంపల్సరిగా ఇందులో ఒక ఉద్యోగం మీదే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అన్ని వివరాలు చాలా క్లియర్గా చెప్తానండి. అర్హత ఏంటి, సిలబస్ ఏంటి, పరీక్షా విధానం ఏంటి, రిజర్వేషన్ ఏ విధంగా వర్తిస్తుంది, అన్ని వివరాలు కూడా మనమైతే క్లియర్గా చూసేద్దాము. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్. మరి రీలెవెల్ బై అన్అకాడమీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో దిస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అండి. ముందుగా రీలెవెల్ గురించిన 2 నోటిఫికేషన్ చూద్దాము. దాని లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. హే గాయ్స్, హియర్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. రీలెవెల్ బై అన్అకాడమీ నుంచి మనకు 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయండి. అందులో టాటా క్లాస్ ఎడ్జ్ అండి. మరి ఇది ఏంటి అంటే టాటా క్లాస్ ఎడ్జ్ అనేది ఇట్స్ ఒక కన్సల్టెన్సీగా మనమైతే చెప్పుకోవచ్చండి. పెడగాగి టెక్నాలజీ. మరి దీంట్లో మనకి ఉన్నటువంటి జాబ్ రోల్స్ ఏంటి అంటే B2B కార్పొరేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లేదా అసోసియేట్ మేనేజర్. 5 to 8 lakhs ప్యాకేజ్ అయితే ఇక్కడ మనం ఉండడాన్ని చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రెంటో మోజో అండి. ఈ రెంటో మోజో ఆఫర్స్ అసెట్ లీజింగ్ అండ్ హెల్పింగ్ కన్జ్యూమర్స్ సెటప్ యువర్ హోమ్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. మరి ఇందులో మనకు ఉన్నటువంటి జాబ్ రోల్స్ ఏంటి అంటే డెవలప్స్ ఇంజనీర్ అండి. 12 to 14 lakhs పెరానంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి వీటన్నిటికీ చిన్నగా మీరు రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుందండి. 1 రూపీ కూడా ఛార్జ్ ఉండదు. సో ఫ్రెండ్స్, మీ యొక్క ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ కంప్లీట్గా ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, శాంపిల్ పేపర్స్ ఉంటాయి. సో సింపుల్గా మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అండి. రిజిస్టర్ అయ్యి మీకు వీలు తొలగినటువంటి సమయంలో మీ యొక్క టెస్ట్ అనేది అలాట్ చేసుకోవచ్చండి. సో బుక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినటువంటి టైం స్లాట్లో ఒక ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. 70% అంటే 700 కనుక స్కోర్ చేసినట్లయితే మీకు టాప్ 100 స్టార్టప్లలో ఉద్యోగం రావడం అయితే జరుగుతుందండి. సో ఇందులో కూడా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయండి. పేటిఎం కావచ్చు, ఇంకా 1MG కావచ్చు. సో ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో వీటిలలో మీకు ఉద్యోగం అయితే వస్తుంది. సో ఇక్కడ టెస్ట్ రాసిన వారికి మరి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, కొంతమంది స్టూడెంట్స్కి యాపిల్ ల్యాప్టాప్ కూడా ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. కాబట్టి మీరు కూడా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి, గెలుపొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీపీఎస్సీ కమిషన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC నుంచి అధికారికంగా వెలువడినటువంటి పోటీ పరీక్ష విధానము, సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. గ్రూప్ 4 సర్వీస్ పరీక్షా విధానము SSC లెవెల్లో ఉంటుంది. మరి ఇందులో మనం చూసినట్లయితే 2 పేపర్స్ అయితే ఉండడాన్ని చూడవచ్చు. మరి ఇందులో పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండి. 150 మార్కులకు గాను ఉంటుంది. 150 నిమిషాలు, గరిష్ట మార్కులు 150. మరి సెక్రటేరియట్ సామర్థ్యాలు అంటే సెక్రటేరియట్ అబిలిటీస్గా చెప్పుకోవచ్చండి. పేపర్ 2 150 మార్కులకు గాను ఉంటుంది. 150 నిమిషాలు, 150 గరిష్ట మార్కులు, మొత్తము 300 మార్కులకు గాను మరి గ్రూప్ 4 పరీక్ష అయితే ఉండబోతుంది. మరి ఇందులో గనక మనం చూసినట్లయితే సిలబస్ విధానం అయితే చూద్దాము. పేపర్ 1 మొత్తం కూడా జనరల్ నాలెడ్జ్ లేదా మనము జనరల్ స్టడీస్ అనేటువంటి పేరుతో కూడా చెప్పుకోవచ్చు దీన్ని. మరి ఇందులో మనము వర్తమాన వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్ అండి. ఇందులో మనకి స్టేట్వి, నేషనల్వి, ఇంటర్నేషనల్వి కూడా ఉంటాయి. నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. భారతదేశంతో వివిధ దేశాల యొక్క సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంటర్నేషనల్ అఫైర్స్ విత్ ఇండియా. సో ఇదైతే మనము మన కరెంట్ అఫైర్స్లో డైలీ మీకైతే చెప్పడం జరుగుతుందండి. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ 1 year మ్యాగజైన్ కనుక కావాలి అనుకుంటే వీడియో ఎండింగ్లో చెప్తానండి, మీరు తీసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది గ్రూప్ 4 లెవెల్లో. అందులో ఏంటి అంటే మన మ్యాగజైన్లో 1 year ఉంటుందండి, జనవరి టు జనవరి వరకు. అంతేకాకుండా 10,000 వరకు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా మీకు ఉచితంగా అందచేయడం జరుగుతుందండి అందులో. సో మరి వీడియో ఎండింగ్లో చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత. ఓకే, నెక్స్ట్ వాతావరణ అంశాలు,
డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ. భారతదేశపు తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక స్థితిగతులు ఆర్థిక వ్యవస్థ అంటూ మనకైతే తెలియజేశారు. అంటే తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండి, వరల్డ్ జాగ్రఫీ ఇందులో మనకి ఉండదు, గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. ఓకే. నెక్స్ట్ భారత రాజకీయ వ్యవస్థ ప్రభుత్వం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నమెంట్ అండి. ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమంపై ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ మనకైతే తెలియజేశారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో దీనిపైన కూడా మన ఛానల్లో చాలా అంటే చాలా క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమము, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. దీనిపైన కూడా ప్రతి టాపిక్ పైన చాలా క్లియర్గా ఫ్రీ క్లాసు చెప్పడం జరిగింది, మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు, భాష మరియు సాహిత్యాలు. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలండి. రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో నేను మరొకసారి వీటన్నిటిని కూడా అప్డేట్ చేస్తానండి క్లాసెస్ రూపంలో, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ సెక్రటేరియట్ ఎబిలిటీస్ చూసినట్లయితే మానసిక సామర్థ్యాలు, మెంటల్ ఎబిలిటీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఉంటాయండి ఇందులో. లాజికల్ రీజనింగ్. నెక్స్ట్ కాంప్రహెన్షన్, సమగ్ర అధ్యయన సామర్థ్యం అంటాం, కాంప్రహెన్షన్స్ అండి. గ్రంథంలో ఒక భాగము విశ్లేషణ సామర్థ్యం కోసము వాక్యాలు తిరిగి ఏర్పాటు చేయడము. నెక్స్ట్ సంఖ్యాగణిత శాస్త్రము అంటూ మనకైతే ఇచ్చారు. సో ఇదే అండి మొత్తం సిలబస్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇది పేపర్ 1. నెక్స్ట్ పేపర్ 2 సంబంధిత నోటిఫికేషన్ విడుదల సమయంలో వివరణాత్మక సిలబస్ అయితే తెలియచేయడం జరుగుతుంది అంటూ మనకైతే తెలియచేశారు. ఓకేనా, సెక్రటేరియట్ ఎబిలిటీలో. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇందులో కూడా పేపర్ 2 అండి ఇది. పేపర్ 2 కూడా 2 పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్, సాధారణ సామర్థ్యాలు, సంబంధిత సబ్జెక్ట్ అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారు. అంటే ఏ అంశం పైన రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అప్పటిదప్పుడే మనకు డిసైడ్ చేస్తారండి. సో పేపర్ 1 అంతా కూడా సేమ్ అండి, దీంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. పేపర్ 2 మాత్రము అప్పటిదప్పుడే డిసైడ్ చేసి మనకు ఇవ్వడము జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఏపీలో విడుదలైనటువంటి జూనియర్ అసిస్టెంట్కి తెలుగు కమ్ ఇంగ్లీష్ 2 కలిపి ఇచ్చారండి. అది 25 మార్క్స్, ఇది 25 మార్క్స్, 50 మార్క్స్ యాడ్ చేశారు. ఓకే, ప్రిలిమ్స్లో. మెయిన్స్లో అయితే డైరెక్ట్ 150 మార్క్స్ పేపర్ పెట్టేశారు. సో ఆ విధంగా చేంజ్ అయితే చేయవచ్చు. ఓకే, ఇది మరి సిలబస్ అండి. ఎగ్జాక్ట్లీ మీకైతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఫస్ట్ లింకు రీలెవెల్ బై అన్అకాడమీ ఉంటుంది, తర్వాత దీని లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, గమనించాలి అందరూ కూడా. సో ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్గా విడుదలైనటువంటి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కనుక గమనించినట్లయితే మరి అందులో ఏముంది, ఏ విధంగా ఉంది అనే అంశాలు చూద్దామండి. మరి శాలరీ వచ్చేసి మనకు 13,950 నుంచి 36,750 వరకు ప్రీవియస్గా ఉందండి. ప్రజెంట్ అయితే ఇది చాలా వరకు పెరిగింది. మినిమమే మనకు 25 వరకు అయితే టు హ్యాండ్ అయితే వస్తాయండి. ఓకే, అన్ని కట్టింగ్స్ అన్నీ కూడా పోను 25,000 వరకు అయితే మనకు రావడము జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలండి. ఓకేనా, అంతేకాకుండా మస్ట్ హ్యావ్ పాస్డ్ ద లోయర్ గ్రేడ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. టైప్ రైటింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి మనకి. ఓకే, మనకి ఇటీవల వ్యవసాయ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కూడా నోటిఫికేషన్ విడుదలైంది కదండి, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అందులో కూడా టైపింగ్ అడిగారు. ఓకే, ఇక్కడ కూడా కంపల్సరీగా అడుగుతారు. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. ఇది ఫినాన్స్ డిపార్ట్మెంట్లో అయితే, ఇది పర్సనల్ డిపార్ట్మెంట్లో అయితే ఈ విధంగా అడుగుతున్నారండి. అంటే ఆ నోటిఫికేషన్ విడుదల చేసే దాన్ని బట్టి మనకు ఈ యొక్క అర్హతలు కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. కొన్ని ఉద్యోగాలకు ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి. మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి అండి, మినిమం 18 ఇయర్స్ అండి, మ్యాక్సిమమ్ 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇటీవల ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండి, అంటే అప్ టు 50 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 50 జనరల్ కేటగిరీ వారిని చెప్పేది నేను, జనరల్ కేటగిరీ వారే 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 55 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. 55 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పిహెచ్ అభ్యర్థులు వారు కూడా 50 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అంటూ మనకైతే తెలుస్తుందండి. పిహెచ్ అభ్యర్థులు ఓకే 55 వీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదండి మరి ఇక్కడ మనకు
ప్రీవియస్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మరి జిల్లాల వారీగా మనకైతే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. జిల్లాల వారి డిస్టిక్ వైజ్ రిక్రూట్మెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు. వన్స్ నోటిఫికేషన్ రాగానే మీకైతే అసలు ఏ విధంగా మనము దీనికి అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు క్లియర్గా చూద్దాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, బెస్ట్ బుక్స్ ఏంటి, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ఎక్కడ మనము అంటే ఏ పార్ట్లో మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది అనేటువంటి అంశాలు అయితే మనము క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో మరి ఈరోజు అయితే మనము అర్హత ఏంటి, సిలబస్ ఏంటి, ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, అవన్నీ అయితే మనము క్లియర్గా చూడడం అయితే జరిగింది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటారా, సో మీ యొక్క మెయిన్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 1లో మళ్ళీ పేపర్ 1లో కూడా పార్ట్ 1, పార్ట్ 2 లాగా ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. పేపర్ 2లో మనకు సెక్రటేరియల్ ఎబిలిటీ ఉంటుందన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది లాస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి, దాన్ని బేస్ చేసుకొని మీకైతే చెప్పడం జరుగుతుంది. ఈసారి మాత్రం 9,000 ఉద్యోగాలండి, అస్సలేమి ఇచ్చేది ఎవరు కూడా. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి ఎవ్రీవన్. ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే, ఇంకా ఏదైనా పోటీ పరీక్షకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్, బాయ్.